ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే, సో క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ అనమాట. లైక్ ఎట్లాగంటే ఇప్పుడు మనం పేటిఎం, ఫోన్ పే ఇట్లా యూస్ చేస్తున్నాం కదా, మనం వచ్చేసి డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఎటువంటి కరెన్సీ ఇవ్వట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అదేమవుతుంది, డిజిటల్ కరెన్సీ అవుతుంది. కానీ వీటికి డిఫరెన్స్ ఏంటంటే, మన నార్మల్ డిజిటల్ కరెన్సీ కోసం బ్యాంక్ వెళ్ళి మన బ్యాంక్ లో ఫిజికల్ కరెన్సీని డిపాజిట్ చేస్తే మనకి డిజిటల్ కరెన్సీ వస్తుంది, మనం యూస్ చేసుకుంటాం. కానీ క్రిప్టో కరెన్సీకి ఎటువంటి బ్యాంక్స్ అయితే ఉండవు అనమాట. ఒకవేళ మీరు కనుక ఈ క్రిప్టో కరెన్సీని కొనాలనుకుంటే మీరు ఏం చేయాలంటే, కొన్ని ఆన్లైన్ సైట్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిలోకి వెళ్ళి మీరు ఈ క్రిప్టో కరెన్సీని అయితే బై చేయొచ్చు అనమాట. సేమ్ మనం పేటిఎం వాటిని యూస్ చేసుకుని ఎలా అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో, మనం ఈ క్రిప్టో కరెన్సీస్ యూస్ చేసుకుని కూడా అలా అయితే ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట. సో వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎన్క్రిప్షన్ అనమాట. సో మన పేటిఎం వాటిని కనుక యూస్ చేసుకొని మనం కానీ మనీ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, సో గవర్నమెంట్ కి, బ్యాంక్స్ కి అందరికీ అయితే తెలుస్తుంది మనం మనీ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా బ్యాంక్ దగ్గర ఉంటే, గవర్నమెంట్ వచ్చి బ్యాంక్ అడిగితే బ్యాంకు గవర్నమెంట్ కి చెప్తుంది ఎవరు ఏంటి, ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ చేతిలో ఉంటాయి. కానీ క్రిప్టో కరెన్సీ అట్లా కాదనమాట. మనం ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎవరు ఏంటి, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏది కూడా ఎవరు కంట్రోల్ చేయడమాట. గవర్నమెంట్ చేతిలో అయితే ఉండదన్నమాట ఈ క్రిప్టో కరెన్సీ అన్నది. సో అందుకోసం ఎక్కువ మంది అయితే దీన్ని యూస్ చేస్తుంటారు అనమాట. ఎక్కువ మంది ఎవరో యూస్ చేస్తారంటే హ్యాకర్స్ ఉంటారు, అలాగే పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే దీంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరికి తెలియదు కదా, అందుకోసం దీంట్లో అయితే ట్రాన్సాక్షన్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ క్రిప్టో కరెన్సీలో. ఇప్పుడు వచ్చేసి మనం బిట్ కాయిన్ అంటే ఏంటి అండ్ అలాగే అది ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. సో బిట్ కాయిన్ అంటే కూడా సేమ్ మనకు ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. సో క్రిప్టో కరెన్సీస్ లో మనకి చాలా కరెన్సీస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మనకి నార్మల్ గా మనకి ఒక్కో కంట్రీకి ఒక్కో కరెన్సీ అయితే ఉంటుంది కదా. మన ఇండియాకి ఇండియన్ రూపీ, అలాగే అమెరికాకి యుఎస్ డాలర్, అట్లాగా చాలా కరెన్సీస్ అయితే ఉంటాయి కదా. అలాగే ఈ క్రిప్టో కరెన్సీస్ లో ఇలా చాలా ఉంటాయి అన్నమాట కరెన్సీస్. దాంట్లో ఒకటి వచ్చేసి బిట్ కాయిన్ అనమాట. ఈ బిట్ కాయినే పాపులర్ అనమాట వీటన్నిటిలో. ఎందుకంటే ఒక్కో కరెన్సీకి ఒక్కొక్క వాల్యూ అయితే ఉంటుంది కదా. లైక్ మన ఒక యుఎస్ డాలర్కి మన ఇండియన్ రూపీస్ అంతా 83 రూపీస్ అట్లా ఉంది కదా. అట్లాగే ఈ బిట్ కాయిన్ కూడా ఒక వాల్యూ ఉంటుంది అన్ని కాయిన్స్లో. సో దీని వాల్యూ ఎంత అంటే 2015లో ఈ యొక్క బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి 22,000 రూపీస్ అనమాట. అదే 2023 ప్రజెంట్గా చూసుకున్నట్టే ఈ బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి 30,82,994 రూపీస్ అనమాట. అంటే మీరు చూసుకోవచ్చు, దాదాపుగా 8 ఇయర్స్లో ఇది 22,000 నుంచి 30 lakhs దాకా అయితే వచ్చేసింది అనమాట. మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక 2 years లేదా 5 years తర్వాత మీకు ఎంత పెడతారో దానికి డబలా లేదంటే అట్లా వస్తుంది కదా మీకు మనీ. సేమ్ ఈ బిట్ కాయిన్ కూడా అట్లాగే అనమాట. మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి కొన్ని ఇయర్స్ తర్వాత దాని వాల్యూ పెరగచ్చు లేదా తగ్గిపోవచ్చు అనమాట. చెప్పలేము, స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుందో కూడా చెప్పలేం కదా. సేమ్ అట్లాగే అనమాట దీని వాల్యూ అన్నది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను, బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీయే. అండ్ అలాగే ఇది ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేసుకొని వర్క్ అవుద్ది. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటని కూడా నేనైతే చెప్పాను కాబట్టి, సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సేమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేసుకుని దీన్ని క్రియేట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రిప్టో కరెన్సీ యూస్ చేసుకొని మన మనీ అనేది ఎలా ఎర్న్ చేయగలుగుతాము, అలాగే దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ అలాగే దీని ప్రైస్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, సో వీటి గురించి మీకు చెప్తాను. ఈ బిట్ కాయిన్ అనేది సప్లై అండ్ డిమాండ్ మీద అయితే వర్క్ అవుతుంది అనమాట. సో సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బయట 1 గ్రామ్ గోల్డ్ ఎంత ఉంది, 5,000 రూపీస్ అలా ఉంది కదా. అదే మీరు 1 గ్రామ్ ఐరన్ తీసుకోండి, అదంతా జస్ట్ రూపీస్లో ఉంటుంది అనమాట. 4 రూపీస్ అట్లా ఉంటుంది కదా, 5 రూపీస్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంది, రెండు మెటల్సే కదా. గోల్డ్ అన్నది ఒక మెటల్, ఐరన్ అన్నది ఒక మెటల్. కానీ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే, గోల్డ్ అనేది ఎక్కువ దొరకదు అనమాట. మనం ఎక్కువగా మైన్ చేసి ఎక్కువ తవ్వితే మనకి తక్కువ గోల్డ్ అనేది దొరుకుతుంది కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువ. అది ఎక్కువ సప్లై లేదు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే ఐరన్ అనుకోండి, ఐరన్ మనకి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి దానికి అంత డిమాండ్ ఉండదు కాబట్టి దాని యొక్క ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అట్లాగే మనకి క్రిప్టో కరెన్సీస్ లో బిట్ కాయిన్ కూడా సప్లై అండ్ డిమాండ్ మీద వర్క్ అవుతుంది అనమాట. ఏదైనా సరే మనకి సప్లై అండ్ డిమాండ్ మీద ఉంటుంది. ఒక ప్రోడక్ట్ అనేది మనకి దొరకకుంటే దాని వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. కాబట్టి బిట్ కాయిన్ అనేది మనకి సప్లై తగ్గితే మనకి దాని వాల్యూ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది ఎవరు చెప్పలేము అనమాట. స్టాక్ మార్కెట్ లాగా దీనికి మనం అయితే చెప్పలేం. జస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడైనా డిక్రీజ్ అయిపోవచ్చు అనమాట. ఈ బిట్ కాయిన్ కనుక మీరు సంపాదించాలంటే
అంటే 2 రకాలైతే ఉన్నాయన్నమాట. ఒకటి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం. మీరు ఒక రూ. 100 లేదా ₹1000 ఇన్వెస్ట్ చేయడం. అది ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత అది డబుల్ అవ్వచ్చు. లేదంటే మైనస్ కూడా అయిపోవచ్చు అనమాట. 50% మైనస్ అవ్వచ్చు. సో ఇదొకటి అనమాట. లేదంటే ఇంకొక పద్ధతి ఉంది. మీరు సింగిల్ రూపీ పెట్టకుండా మీ దగ్గర ఏదైనా ల్యాప్టాప్ లేదంటే మీ దగ్గర కంప్యూటర్ ఉంది అనుకోండి మంచిది. సో దాంట్లో మనం మైనింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ మైనింగ్ అంటే ఏంటంటే మనం దీన్ని క్లౌడ్ మైనింగ్ అంటాము. అలాగే జీపీయూ, సిపియూ మైనింగ్ అంటాం అనమాట. అంటే నార్మల్ మైనింగ్ అంటే కొండలను మైన్ చేయడం, తవ్వడం అది కదా. కానీ క్రిప్టో కరెన్సీలో మైనింగ్ అంటే మనకు సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ అన్నది మన జీపీయూ అయితే ఉంటుంది కదా, లేదా మన ప్రాసెసర్ అయితే ఉంటుంది కదా, దాన్ని పవర్ చేసుకొని అంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని కాంప్లెక్స్ అల్గరిథమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ అల్గరిథమ్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత మనకి 0.0001 బిట్ కాయిన్ అట్లాగా వస్తుందన్నమాట. పర్ అవర్, పర్ డే అట్లాగా వస్తుంది. అట్లా మీరు కొన్ని మంత్స్ కొన్ని అట్లా చేస్తూ ఉంటే మీకు కొంత బిట్ కాయిన్ అన్నది వస్తుందన్నమాట. అది వేరేది. దానికి చాలా టైం పడుతుంది. అండ్ అలాగే మీరు ఎప్పుడు రన్ చేస్తూ ఉండాలి మీ కంప్యూటర్లో. అలాగే మీకు కరెంట్ కూడా కన్స్యూమ్ అవుతుంది. కాకపోతే అది ఫ్రీ అనమాట. అది మీరు ఎటువంటి మనీ అనేది డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్ చేయట్లే. మీ దగ్గర ఆల్రెడీ కంప్యూటర్ ఉంది, మీ దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉంది అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు దాన్ని. లేదంటే ఫస్ట్ది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అంటే ఈ 2 పద్ధతులు అయితే ఉన్నాయి. మీరు క్రిప్టో కరెన్సీ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటే. ఫైనల్గా వచ్చేసి ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీ అనేది ఇండియాలో లీగలా కాదని చూద్దాం. క్రిప్టో కరెన్సీ ఇండియాలో లీగలా అంటే అటు లీగల్ అని చెప్పలేం, ఇటు ఇల్లీగల్ అని చెప్పలేమన్నమాట. సో మీరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ అది మీ ఓన్ రిస్క్ అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా బిట్ కాయిన్స్ ఉంటాయి కదా, సో వాటిని డైరెక్ట్గా మీరైతే పేమెంట్ చేయలేరన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బిట్ కాయిన్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది మీకు 2 lakhs అయింది అనుకోండి. 2 lakhs అయిన తర్వాత దాన్ని మీరు బిట్ కాయిన్ నుంచి మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు కన్వర్ట్ చేయరనమాట. ఎందుకంటే మన ఇండియాలో డైరెక్ట్గా బిట్ కాయిన్ అయితే యాక్సెప్ట్ చేయరు. అలానే మన ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయొద్దు అనేది చెప్పలేదన్నమాట. మీరు అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, మనీ కూడా డబల్ చేసుకోవచ్చు. కానీ మన ఇండియన్ కరెన్సీలోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే వాటికి కొన్ని సపరేట్ యాప్స్ అండ్ అలాగే కొన్ని సపరేట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3-4% లేదా 5% కమిషన్ తీసుకొని మన కరెన్సీలోకి వాటిని కన్వర్ట్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. సో వాళ్ళు ఎందుకు ఇస్తారంటే వాళ్ళ కంట్రీలో అవి లీగల్ అనమాట. అంటే లీగల్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లస్ వాటిని వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఒకరికొకరు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది. సో అమెరికాలో మీరు కాఫీ షాప్కి వెళ్ళి కూడా మీరైతే బిట్ కాయిన్స్ లో మీరైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అన్ని అని చెప్పను కానీ అమెరికాలో దాదాపుగా కొన్ని షాప్స్ లో అయితే క్రిప్టో కరెన్సీని అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఈవెన్ మీరు టెస్లా కార్ కొనాలన్నా కూడా క్రిప్టో కరెన్సీలో మీరైతే పే చేసి టెస్లా కార్ని అయితే కొనొచ్చు అనమాట. అట్లా కొన్ని కంపెనీస్ అన్నది ఈ క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తాయి ఆ కంట్రీలో. కానీ మన కంట్రీలో అయితే ఎవ్వరు కూడా ఈ క్రిప్టో కరెన్సీ అయితే యాక్సెప్ట్ చేయరు. అదొక్కటే అనమాట దీంట్లో ఉన్న రిస్క్. కానీ మీరైతే కావాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. మన గవర్నమెంట్ కి దానికి ఏం సంబంధం అయితే ఉండదు. అది లీగల్ ఇల్లీగల్ దానికి సంబంధం ఏమి ఉండదు. మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మీ ఓన్ రిస్క్ అనమాట. అది లాస్ అయిపోయినా కానీ ఎవరికి సంబంధం ఉండదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియో ఎలా అనిపించింది, అలాగే ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి మీకు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.